హైదరాబాద్ మొత్తానికి ఇదే నా ఫేవరెట్ కేఎఫ్సీ అవుట్లెట్ భయ్యా. రూమ్ లో బోర్ కొడేస్తుందని నేను మా వాడు కలిసి నార్బిట్ మాల్కి అయితే వచ్చేసాం. వచ్చి రాగానే ఇదేదో బుక్ ఎత్తానంట. సరే ఏంటో చూద్దామని చెప్పి లోనికి వెళ్ళాం. సరేలే ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదని చెప్పేసి నేను మా వాడు కేఎఫ్సీకి అయితే వచ్చేసాం. ఈ కేఎఫ్సీ అవుట్లెట్ అని చూడు ఎప్పుడు ఖాళీ ఉండదు భయ్యా. ఇక్కడ నేను మా వాడు ఆల్ చికెన్ బాక్స్ ఒకటి, తండూరి జింజర్ బాక్స్ ఒకటి చెప్పేసాం. ఈ ఆల్ చికెన్ బాక్స్ లో 2 హాట్ వింగ్స్, ఒక హాట్ అండ్ క్రిస్పీ రెగ్యులర్ పెప్సీ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 179 రూపీస్ అయితే పడింది. ఇక తండూరి జింజర్ బాక్స్ లో అయితే ఒక తండూరి జింజర్ బర్గర్, 2 హాట్ వింగ్స్, రెగ్యులర్ ఫ్రైస్ తో పాటు ఒక రెగ్యులర్ పెప్సీ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 319 రూపీస్ అయితే పడింది. కానీ మొత్తం కలిపి లాస్ట్ లో మనకు 549 అయింది అనుకో జిఎస్టీతో కలిపి. అది వేరే విషయం. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇక ఆ పీస్ తీసుకుని సాస్ వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటే మాత్రం పైన క్రిస్పీగా లోన జ్యూసీగా సావ కొట్టేసింది భయ. టేస్ట్ మాత్రం భలే జ్యూసీ ఉన్నాయనుకో పీసెస్ మాత్రం. ఇక తండూరి జింజర్ బర్గర్ అంటావా, ఇది ఏ అవుట్లెట్లో ఉన్నా బాగానే ఉంటుంది, ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. కానీ కొంచెం వేడిగా వచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది అనుకో. ఇంక ఇవన్నీ తినేసి ఓ పెప్సీ వేసేసి ఏదో బొమ్మ వేద్దామని ట్రై చేశాను. నీ ఫేవరెట్ కేఎఫ్సీ అవుట్లెట్ ఎక్కడ కూడా కామెంట్ చేయవయ్యా. నెక్స్ట్ టైం అక్కడ కూడా ట్రై చేసేద్దాం. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.